మిథున రాశి వారికి జూన్ 17 నుండి 13 వరకు జరగబోయేది ఇదే. మీ భాగస్వామి మరియు మీ తల్లిదండ్రుల వలన డబ్బు ఖర్చవుతుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం అనగా ఆర్థిక పరిస్థితి, వృత్తి, వ్యాపారాల గురించి మరియు కుటుంబం గురించి వివరములు మరియు ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మిథున రాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే మిథున రాశి వారు బుద్ధిమంతులు, చురుకైన మనసు కలిగిన వారు. వీరికి మాట్లాడే నైపుణ్యం అధికంగా ఉంటుంది. ఏ విషయానికైనా త్వరగా స్పందించే శక్తి వీరిలో ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడం, అన్వేషించడం, మార్పులను స్వీకరించడం వీరి సహజ లక్షణాలు. బుధుడు వీరి రాశి అధిపతి కావడంతో కమ్యూనికేషన్, వ్యాపారం, మీడియా వంటి రంగాల్లో మంచి ప్రతిభగా చూపగలరు. వీరు సామాజికంగా చురుకుగా ఉంటారు. తక్కువ సమయంలో అందరితో స్నేహితులు అవుతారు. అయితే ఒకే పని మీద ఎక్కువ కాలం దృష్టి పెట్టడం వీరికి కష్టంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో కూడా కొత్తదనం, ఆసక్తి కావాలనే తపన ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆత్మస్థైర్యం కూడా లోపించవచ్చు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో మరియు ఆర్థికంగా వీరు సంపాదించడంలో నైపుణ్యం కలిగినప్పటికీ ఖర్చులు ఎక్కువగా చేస్తారు. మానసిక ఒత్తిడి, అలసట వంటి ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు ఇబ్బంది పెడతాయి. మిథున రాశి వారు జీవితంలో జయాలు సాధించాలంటే స్థిరత, ఓర్పు మరియు ఆత్మనిశ్చయం అవసరము. ఇక మనం ముందుగా చెప్పినట్టుగా మీ భాగస్వామి వలన కావచ్చు లేదా మీ తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల వల్ల మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మరి మీరు ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన మరియు రోజు కాసేపు వ్యాయామం చేయడం వలన ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. కావున ఆరోగ్య విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇంకా మిథున రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే ఈ నెలలో మిథున రాశి వారు ముందుకు సాగేందుకు అనేక అవకాశాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆలోచనల్లో స్పష్టత, నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. అయితే కొన్ని చోట్ల అనవసరమైన తొందరపాటు వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ నెల ప్రారంభంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆతురత తగ్గించి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇక ఉద్యోగం, వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల కొత్త బాధ్యతలు రావచ్చు. పై అధికారుల నుండి మెప్పు లభించవచ్చు. కానీ సహచరుల నుంచి చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. మీ పనితీరుతో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. ఉద్యోగ మార్పు కోరే వారికి మిడ్ ఆఫ్ ద మంత్ తర్వాత మంచి అవకాశం ఉండొచ్చు. వ్యాపారులకు ఈ నెల ద్రవ్య ప్రవాహం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొత్త పెట్టుబడులకు ముందుగా స్థిరంగా ఆలోచించి ఆమోదించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత లేకపోతే అపోహలు ఏర్పడవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నెల ప్రారంభంలో ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, హెల్త్ చెకప్ వంటి విషయాల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. నెల రెండవ భాగం నుంచి ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. వృధా ఖర్చులకు నియంత్రణ అవసరము. కొన్ని రుణాలు తీర్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తే లాభాల దిశగా కూడా నడవవచ్చు. ఇక ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెలలో ప్రేమ సంబంధాల్లో కొంత ఉద్వేగభరితమైన పరిస్థితులు ఉంటాయి. ప్రియమైన వ్యక్తితో చిన్న తప్పుదల వల్ల మనస్పర్ధలు రావచ్చు. అయితే మీరు మాట్లాడే తీరులో వాటిని సర్దుబాటు చేయగలరు. పెళ్ళైన వారికి కుటుంబంలో అనుబంధం బలపడుతుంది. సంబంధాల్లో విశ్వాసం, సహనం కీలకం. ఒక్కో సందర్భంలో కుటుంబ సభ్యులతో స్పష్టత లేకపోతే తలకిందులవుతుంది. అందుకే సమన్వయం అవసరము. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మానసిక అలసట వేధించే అవకాశాలు ఉన్నాయి.
చాలా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. రోజువారీ శారీరక వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై శ్రద్ధ ఎంతైనా అవసరము. ఇప్పుడు ఏ ఏ పరిహారాలు చేయాలో చూద్దాము. బుధగ్రహాన్ని బలపరచడానికి ఓం బుద్ధాయ నమః మంత్రాన్ని చదవండి. బుధవారంలో గ్రీన్ పెన్నులు వృత్తి రంగానికి సంబంధించి దానం చేయడం మంచిది. తులసి మొక్కకి నీళ్లు పోసి పూజ చేయడం ద్వారా శాంతి లభిస్తుంది. రోజు 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చూసాం కదండి మిథున రాశి వారి జూన్ నెల రాశి ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.